బోర్డర్లో డ్రాగన్ రంకెలేస్తోంది. ఇప్పటికే సిక్కింను టార్గెట్ చేసిన చైనా ఇప్పుడు కశ్మీర్ పైన కన్నేసింది. సిక్కిం బోర్డర్లోని డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మరోసారి హెచ్చరించింది. భారత్ భూటాన్కు సాయం చేస్తున్నట్లే తాము కూడా పాకిస్తాన్కు సాయం అందిస్తామని స్పష్టం చేసింది చైనా. తీరు మార్చుకోకపోతే కశ్మీర్లో డైరెక్ట్గా కలగజేసుకుంటామని మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ కోరితే జమ్మూ కశ్మీర్కు తమ బలగాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే డ్రాగన్ హెచ్చరికలను లైట్గా తీసుకున్న భారత్ ధీటుగా స్పందిస్తోంది. చైనాతో ఢీ అంటే ఢీ అంటోంది. డోక్లాంకు మరిన్ని బలగాలను బోర్డర్కు తరలించింది ఆర్మీ. బోర్డర్లో గుడారాలు వేసుకుని పహారా కాస్తున్నారు జవాన్లు. చైనా ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇప్పట్లో డోక్లాం ఏరియా నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించే అవకాశాలు లేవని రక్షణ శాఖ స్పష్టం చేసింది. చైనా కవ్వింపులతో భారత్ అప్రమత్తమైంది. ఇంటర్నేషనల్ బోర్డర్కు 10 కిలోమీటర్ల దూరంలోని క్యాంపులకు జవాన్లను తరలించింది. ఐటీబీపీతో పాటు బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ను భారీగా తరలించింది. 1962 చైనా యుద్ధం తర్వాత అంత భారీ స్థాయిలో సైనికులను మోహరించడం ఇదే మొదటిసారి. దీంతో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. మరోవైపు డోక్లాంపై తప్పుడు ప్రచారం చేస్తోంది చైనా. రక్షణ పేరుతో డోక్లాంను భారత బలగాలు ఆక్రమించాయని ఆరోపిస్తోంది. అంతేకాదు నేపాల్, భూటాన్ దేశాలకు లక్షలాది మంది భారతీయులు వలస వెళ్లారని, రెండు దేశాల్లో అస్థిరతకు భారతే కారణమని నిందిస్తోంది. నేపాల్, భూటాన్ ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే సిక్కింను ఆక్రమించినట్టుగా ఆ రెండు దేశాలను కూడా భారత్ ఆక్రమిస్తుందని హెచ్చరిస్తోంది. డోక్లాం విషయంలో భారత్ చైనాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. డోక్లాం నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని చైనా వార్నింగ్ ఇస్తోంది. బేషరతుగా వెనక్కి వెళితే మంచిదంటూ బెదిరిస్తోంది. కానీ భారత్ ఇవేమీ లెక్క చేయట్లేదు. ఒక్కసారి డోక్లాం నుంచి పక్కకు జరిగితే అంతే సంగతులని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఓ రోడ్ను నిర్మిస్తోన్న చైనా తర్వాత ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి కుట్రలు చేస్తోంది. డోక్లాంలో భారత బలగాల మోహరింపుపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉండగా డ్రాగన్ మరో అడుగు ముందుకేసింది. భారత్లో జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ దేశ పౌరులకు సూచిస్తోంది. ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ తిరగకండి అంటూ సేఫ్టీ అడ్వైజర్లను జారీ చేసింది. వీలైతే వెనక్కి రావాలంటూ చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల పోటాపోటీ సైన్యం మోహరింపు తూటాలా పేలుతున్న మాటలతో సిక్కిం బోర్డర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మున్ముందు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ రేగుతోంది. సరిహద్దులోని ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాంగ్టక్ నుంచి మా ప్రతినిధి మహాత్మా తాజా సమాచారం అందించేందుకు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చైనా అధికార మీడియా భారత్కి వ్యతిరేకంగా విషపూరిత కథనాలను ప్రచురిస్తుంది, ప్రసారం చేస్తుంది, అనేక రకాల విశ్లేషణలు ఇస్తోంది. ఈ క్రమంలో ఇటు ఈ చైనా భారత్ మధ్య ఉన్న ఈ అంశానికి పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్న వివాదాన్ని సైతం ఇందులోకి లాక్కొచ్చి కాశ్మీర్ అంశాన్ని తెర మీదకి తెస్తుంది. కాశ్మీర్లో తాము జోక్యం చేసుకుంటామంటూ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ లో ప్రచురించిన కొన్ని కథనాలను మనం పరిశీలిస్తే గనక ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం భూటాన్కి ఏ రకంగా అయితే భారత బలగాలు సహకరిస్తూ ఆ డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా భారత బలగాల సహాయంతో అడ్డుకోగలిగిందో అదే తరహాలో భూటాన్ సహాయం కోరినట్టుగానే పాకిస్తాన్ కూడా చైనా సహాయం కోరుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు, ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ పదాలు ఉపయోగించారు. ఇండియా అడ్మినిస్టర్డ్ కాశ్మీర్లో కూడా తమ బలగాలు ఎంటర్ అవుతాయి అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే భారత్ని ఏ రకంగానైనా సరే అంతర్జాతీయంగా ఇబ్బంది పెట్టాలి, అప్రతిష్ట పాలు చేయాలి, బెదిరించాలి అన్న ధోరణే ఈ కథనాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చైనా ఒక విషయాన్ని గమనించడం లేదు. ఇటు భారత్తో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం చైనాకే చాలా చేటు చేస్తుందన్న విశ్లేషణలు కూడా అంతర్జాతీయంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా ట్రేడ్ మీద ఎక్కువగా ఆధారపడ్డ దేశం చైనా.
దానికి తోడు ఎగుమతులు ఇవన్నీ వీటి పరంగా చూసుకుంటే భారత్తో వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువగానే పెద్ద మొత్తంలోనే వాణిజ్యం జరుగుతుంది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారత్తో మాత్రమనే కాదు, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే గనక దాని ప్రభావం అంతర్జాతీయంగా ట్రేడ్ మీద పడుతుంది. ఆ సాహసానికి వెళ్తుందా? ఎందుకంటే అక్కడ అధికార మీడియా కథనాలు చూస్తుంటే గనక యుద్ధం చెయ్యాలి అన్న రకంగా అక్కడ అధికార మీడియాలో వస్తున్న కథనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ చైనా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది తప్ప యుద్ధం చేస్తుందా అన్న సందేహం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మలబార్ తీరంలో భారత్, అలాగే జపాన్, అమెరికా ఈ 3 దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలని, నావల్ విన్యాసాలని చేపట్టాయి. ఇవన్నీ కూడా అంటే భారత్తో గనక కయ్యానికి కాలు దువ్వితే భారత్కి మద్దతుగా ఇప్పుడు అమెరికా, జపాన్, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాలన్నీ కూడా భారత్కు మద్దతుగా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ చైనా ఉమ్మడిగా శత్రువుగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ఆచితూచి వ్యవహరిస్తూనే భారత్ని మాటల ద్వారా భయపెట్టే ధోరణిని చూపెడుతుందని మనకు అర్థమవుతుంది. అందుకే కాశ్మీర్ అంశాన్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది. కాశ్మీర్తో ఈ అంశానికి ముడిపెట్టి డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలి, ఈ సమస్య కేవలం చైనాకి భూటాన్కి మధ్య ఉన్న సమస్య అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ డోక్లాం అన్న ప్రాంతం, డోక్లాం పీఠభూమి ఏదైతే ఉందో అది 3 దేశాలకు కీలకమైన ప్రాంతం, ట్రై జంక్షన్ లో ఉంటుంది. అది భారత ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగించే అంశం ఉంది. అక్కడ చైనా చేపట్టే నిర్మాణ కార్యక్రమాలు, రహదారులు వేటి వల్లనైనా సరే భవిష్యత్తులో భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి కనెక్ట్ చేసే చికెన్ నెక్ లాంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి, చైనా బలగాలు చేరుకోవడానికి మార్గం మరింత సుగమం అవుతుంది. ఒకవేళ అదే గనక జరిగితే భవిష్యత్తులో భారత్ కి ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలని తెంపేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే భారత్ ఈ విషయంలో చాలా గట్టి పట్టుబడుతుంది. డోక్లాం పీఠభూమి భూటాన్దే తప్ప ఎట్టి పరిస్థితుల్లో చైనాది కాదు. అక్కడి నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లాలి, వారి నిర్మాణ కార్యక్రమాల్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించడానికి వీల్లేదు అన్న గట్టి మాట మీద నిలబడి ఉంది. చైనా అధికార మీడియా మాత్రం, చైనా అక్కడి ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం భారత్ బలగాలు తమ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి, ఆక్రమించాయి అంటూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ అంతర్జాతీయంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో సిక్కిం చైనా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లో భారత బలగాల మోహరింపు పెరిగింది. దానికి తోడు అక్కడికి ఇతరులెవరిని, సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల్ని మినహాయిస్తే ఇతరులెవరిని కూడా అనుమతించట్లేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని సైనికులు, భద్రతా బలగాలు కొన్ని రకాల ఆంక్షలను విధించారు. నిషేధాజ్ఞలైతే సరిహద్దు ప్రాంతాల్లో అమలవుతున్నాయి. దీంతో సరిహద్దుల దగ్గర ఉద్రిక్తత రోజురోజుకి పెరుగుతున్న వాతావరణమే కనిపిస్తుంది. రైట్ మహాత్మా.